ఎంత జీతం వస్తున్నా మనకు సరిపోవట్లేదు కదా ఇంట్లోకి. అలా కాకుండా ఉండాలి అంటే మనకు వచ్చిన జీతంలో నుంచే మనం ఎలా సేవ్ చేసుకోవాలి? అన్నీ ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నిటికి ఎలా అమౌంట్ సరిదిద్దుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీనికి మెయిన్‌గా కావాల్సింది బడ్జెట్ ప్లానింగ్ అండి. మనకు ప్రతి నెల బడ్జెట్ ప్లానింగ్ అనేది యూజ్ అయితే అవుతుంది. కాబట్టి నేను జూన్ నెలలో నేను ఎలా ప్లాన్ చేస్తాను మా ఇంటి బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ నెలలో అంటే మనకు కొంచెం ఖర్చులైతే ఎక్కువగా ఉంటాయి కదా! ఎందుకంటే పిల్లలకు స్కూల్స్ ఉంటాయి. అప్పుడే కదా ఓపెన్ చేసేది. కాబట్టి వాళ్ళకు అవసరమైన వస్తువులు, అలాగే స్కూల్ ఫీజు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నెలలో బడ్జెట్ ప్లానింగ్ అనేది మనం ఎంత చేసినా కూడా మనకంటూ అమౌంట్ అనేది మిగలదండి. మనకు ఎక్కువగా అయితే ఖర్చయితే ఉంటుంది కాబట్టి ఈ నెలలో కొంచెం తక్కువనే మనం మిగిలిస్తాము. ఇక నేను స్కూల్ ఫీజులు ఎలా మెయింటైన్ చేస్తాను, అలాగే స్కూల్‌కి ఫీజులకు పిల్లలకు స్కూల్స్ తెరిచే లోపల నేను ఎలా ప్లానింగ్ చేసి వాళ్ళ ఫీజుకి అమౌంట్ అనేది సెట్ చేస్తాననేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి జూన్ నెలలో మనీ ఎలా నేను అన్నిటికి ఎలా సెటిల్‌గేట్ చేసుకుంటాను అనేది మా బడ్జెట్ ప్లానింగ్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. చూసేసేయండి ఇంకా. అసలకి మనము బడ్జెట్ ప్లానింగ్ అనేది ఎందుకు వేసుకోవాలి అంటే మనకు ఎంత శాలరీ వచ్చినా మనము ఒకేళ 1 మంత్‌కి ఇంత సంపాదిస్తున్నా, ఆ అమౌంట్ మనకు ఎక్కడ ఖర్చవుతుంది, మనం ఎక్కడ పెడుతున్నాం అనేది మనకు ఒక ఐడియా రావాలి కదా! ఊకే ఇంటికి డబ్బులొస్తూనే మనం వాటిని ఖర్చు పెట్టేస్తున్నాం అంటే కుదరదు కాబట్టి, మనకంటూ ఒక ప్లానింగ్ ప్రకారం ఎలా మనకు ఖర్చవుతుందనేది తెలుసుకోవడానికి ఈ ప్లానింగ్ అయితే అవసరమండి. అలాగే మీకు ఖర్చు ఎక్కడ ఎక్కువవుతుంది, మీరు ఖర్చు ఎక్కడ ఎక్కువ పెడుతున్నారు, మీరసలు సేవింగ్స్ చేస్తున్నారా లేదా అనేది కూడా క్లారిటీగా అర్థమైతే అవుతుంది. ఎందుకంటే బడ్జెట్ ప్లానింగ్ వేసుకుంటే ప్రతి ఒక్కటి మనం రాస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు ఎక్కడ ఖర్చవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది, అలాగే మీరు అసలు సేవ్ చేస్తున్నారా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. కాబట్టి అందుకోసం మనం బడ్జెట్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఏసుకోవాలి. శాలరీ ఎంతొచ్చినా కూడా మీరు బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోకుండా ఖర్చు పెట్టడానికి, బడ్జెట్ ప్లానింగ్ వేసుకొని ఖర్చు పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. ఇక గ్యాస్‌కొచ్చేసి రూ. 1000 అండి. అలాగే రెంట్ ఇంకా ఇదైతే ఎప్పుడు మారదు కదా! గ్యాస్ వచ్చేసి 2 మంత్స్‌కి ఒకసారి అయితే మనకు రూ. 1000 అయితే ఖర్చు అవుతుంది. 2 నెలలు అయితే వస్తుంది కదా గ్యాసు. ఇక రెంట్ వచ్చేసి 14,000. అలాగే కరెంట్ బిల్ వచ్చేసి 500, పాలకు 1,500, కూరగాయలు 2,000, టీవీ రీచార్జ్‌కి వచ్చేసి రూ. 300 అండి. ప్రతి నెల ఉంటుంది ఇది. ఇక ఫ్రూట్స్‌కు రూ. 1000. అలాగే సరుకులకొచ్చేసి 5,000. ఇక స్కూల్ వ్యాను ఇప్పుడు జూన్ నెలలో స్కూల్స్ తెరుస్తారు కదా! కాబట్టి 3000 కరాటీకి 3000 పిల్లల కోసం. ఇక ఎక్స్‌ట్రా 5000 వచ్చేసి ఇక ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు, అలాగే మా హస్బెండ్ బైక్ ఉంటుంది కదా! బైక్ పెట్రోల్‌కు, చికెన్‌కు, అలాగే హాస్పిటల్స్‌కు వీటికి 5000 అయితే పెడతాను. కాబట్టి మనకైతే ఇప్పుడొచ్చేసి ఈ అమౌంట్ అయితే అవుతుందండి. ఇప్పుడు 28,300 ఓన్లీ ఇది మాత్రమే అవుతుంది. నేను ఈ మంత్ స్కూల్స్ ఉన్నాయి గదా! వాటిని రాయడం మర్చిపోయాను. అందుకోసం ఇక్కడ రాశాను. కాబట్టి మొత్తం వచ్చేసి రూ. 34,300 అయితే అవుతుంది. ఇది మేము మెయింటైన్‌గా ఖర్చు పెట్టేది. ఇంకా అంటే చాలామంది బయటికెళ్ళి ఫుడ్ తింటూ ఉంటారు. అలాగే బయటికి ఆ నెలలో ఎక్కడికైనా వెళ్ళాల్సినవి ఉంటాయి. అలా అంటూ మాకు జూన్ మంత్‌లో అంటూ ఏమీ లేవండి. జూలై, ఆగస్ట్‌లో అయితే కొన్ని ఉన్నాయి. కాబట్టి మాకు జూన్ నెలలో అయితే ఏమీ లేవు కాబట్టి మేము అమౌంట్ అనేది ఇక్కడైతే రాయలేదు. ఇక నెక్స్ట్ సేవింగ్స్ మామూలుగా యథావిధిగా ఉండేటివేనండి. పిల్లలకు సుకన్య కడతాం కదా! అది 2,000. అలాగే పొదుపులో వచ్చేసి రూ. 4,000 పొదుపు అయితే కడుతున్నాం. ఇక పిల్లల కోసం సిప్‌లాగా కూడా ఒకటి స్టార్ట్ చేసినాం 4,000. ఇక రీసెంట్‌గానే పిల్లలకు షేర్‌కి రూ. 500 అయితే ఇచ్చి వాళ్ళకి సేవింగ్ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నామండి. ఇది ఎందుకు అంటే అది ఎంతవుతుంది అనేది అమౌంట్ పక్కన పెడితే వాళ్ళ కోసం అంటే వాళ్ళకి సేవింగ్ చేసుకోవడానికని వాళ్ళ చేతుల మీద గాని వాళ్ళకే ఇచ్చేస్తాము. ఇక ఇక్కడొచ్చేసి నా రూ. 1000 సేవింగ్ మొత్తం వచ్చేసి 12,000. ఈ రూ. 1000 అయితే నేను ఎక్కువగా ఖర్చు పెట్టను కదా! మీకు తెలుసు కదా! నేను ఎలా సేవ్ చేస్తాననేది వీడియోలో. ఇక మొత్తం వచ్చేసి ఇక్కడ 34,300 అలాగే ఇందాకది 12,000 మొత్తం రూ. 46,300. ఈ నెల ఖర్చులొచ్చేసి రూ. 46,300 కదా! ఇక 50,000లో రూ. 3,700 మాత్రమే మిగిలింది. ఇది కూడా మిగలదు.
ఇంకా ఇంత కరెక్ట్‌గా ఏసినా కూడా కొంచెం అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయండి. కాబట్టి ఇది కూడా ఈ నెలలో అయితే కొంచెం ఒక్క రూపాయి కూడా మిగలదు. నాకు ఆల్రెడీ ఐడియానే ఉంది. ఎందుకంటే మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతది గదా! ఇక జూన్ నెలలో ఇంకా మా పిల్లల్ని తీసుకొని రావాలి ఊరు నుంచి. వాటికి ఈ అమౌంట్ అయితే ఖర్చయిపోతుంది. కాబట్టి ఇక ఈ నెలలో అయితే అంటే జూన్ నెలలో అయితే ఒక్క రూపాయి కూడా సేవింగ్ అయితే కావు. ఇవి యథావిధిగా అయ్యే సేవింగ్సే. కానీ ఇక్కడ మనకు సేవింగ్స్ అయితే ఏమీ కావండి. ఎప్పుడూ కూడా సేవింగ్స్ అనేది మీరు మొదలు పెట్టడానికి కంపల్సరీ ఇది బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోండి. ఒకసారి వేసుకుంటే మీకే ఒక ఐడియా అయితే వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు 5,000 సంపాదించుంటారనుకోండి. ఈ 5,000 ఈ నెలల్లా చేసుకురావాలి అని అనుకుంటే, మీరు దీంట్లో కనీసం ఒక 500 అన్నా సేవింగ్ చేయాలి. అన్ని ఖర్చులు పోను, ఇంటి మెయింటెనెన్స్ అంతా మీరేమేమి పెట్టుకోవాలనుకున్నారో అవన్నీ పోను. కనీసం ఒక 500, రూ. 1000 సేవింగ్ చేయడం అలవాటు అవుతూ ఉంటే, రూపాయినే సేవింగ్ చేస్తూ ఉంటేనే మనకు రేపొద్దున అవసరమైనప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మీకు కంపల్సరీ సేవింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే దానికంటే మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది మెయిన్ ఇప్పుడు చాలామంది మనీ ఎక్కువగా సంపాదిస్తారు గానీ సేవింగ్ అనేది చాలా తక్కువగా చేస్తారు. మీకైతే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఒక తల్లి తన పిల్లకు రోజు స్కూలుకెళ్ళేటప్పుడు ఒక రూ. 10 డబ్బులైతే ఇస్తూ ఉండేది. తను ఆ అమౌంట్‌ను ఖర్చు పెట్టుకోకుండా అమౌంట్ అలాగే ఒక సైడ్‌కి దాచిపెట్టుకుంటూ వస్తుంది. వాళ్ళ అమ్మ ఏమైందంటే, "నువ్వు ఎందుకు అమౌంట్ ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకుంటున్నావు" అంటే, "నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాలే" అని చెప్తాది. అలా కొద్ది రోజులు ఒక 3, 4 నెలల తర్వాత వాళ్ళ అమ్మకు ఫీవర్ వచ్చింటది. అప్పుడు ఇంట్లో వాళ్ళ చేతిలో అసలు డబ్బులే ఉండనే ఉండవు. అలాంటి టైంలో ఇప్పుడు ఆమెకు హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోవాలి కదా! అలాంటి టైంలో తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. అప్పుడు ఆ పిల్ల తన దగ్గర ఉన్న డబ్బాలో వేసుకున్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తాది. అవి మొత్తం కలిసి ఒక 1,500 ఉంటాయి. ఆ డబ్బులను చూసి "నువ్వు ఎందుకు ఇలా సేవ్ చేసి పెట్టుకున్నావు? నువ్వు ఖర్చు పెట్టుకోకుండా" అని అడిగితే, "మీరు నా కోసం ఎంతో చేశారు కదా! నాకు తోచినంత నేను చేయగలిగినంత ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను" అని ఆ పిల్ల వాళ్ళ అమ్మతో అంటాది. వాళ్ళ అమ్మ ఆ మాటకు అంటే మనం పెంచే పెంపకం అనేది ఉంటుంది కదండీ పిల్లలకు. మనం ఎలా చేస్తే మన పిల్లలు కూడా అలానే రియాక్ట్ అయితారు. కాబట్టి మనం ఎలా చేస్తూ ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు కాబట్టి ఇక మాట వింటానే వాళ్ళ అమ్మకు కళ్ళలో నీళ్ళు తిరిగేసాయి. ఎందుకంటే అది ఎందుకంటే మన మెంటాలిటీ ఎట్టుంటదో మన పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి ఇక అప్పుడు ఆ డబ్బులతో ఆమెకు హాస్పిటల్‌కు దానికి ఇప్పుడు అది మొత్తం అదే అమౌంట్ పెట్టామని కాదు కానీ, ఆ టైంలో మనకు యూజ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ పిల్ల రోజు రూ. 10 కదా! వాడేసుకుంటే అయిపోతుంది. పిల్లలకేం తెలుస్తుంది చెప్పండి? రూ. 10 కదా! వాడేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటే, ఇప్పుడు అవసరానికైతే ఆ 1,500 అనే వాళ్ళకిప్పుడు అత్యవసరం కదా! కాబట్టి ఆ అమౌంట్ యూజ్ చేసుకున్నారు. చిన్న చిన్న అమౌంట్ అయినా, చిన్న సేవింగ్స్ అయినా కానీ, మనకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా ప్రతి నెల మీరు ఎంతో కొంత సేవ్ చేయండి. ఒక నెల రూ. 1000 సేవ్ చేయండి. పర్లేదు. నెక్స్ట్ మంత్ 1,200 సేవ్ అవుతుంది. లేదు 800 సేవ్ అయినా పర్లేదు. కానీ సేవింగ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అలా సేవ్ చేసుకుంటూ పోతే మీకే ఒక 6 మంత్స్‌కే తెలుస్తుంది. మీరు ఎంత సేవ్ చేయగలరో. మీరు ఏదో ఒక వస్తువు కంపల్సరీ మీరు అనుకుంటే 6 నెలలకు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఈజీగా కొనగలరండి. అది నేను గ్యారంటీ. ఎందుకంటే మనము సేవింగ్ స్టార్ట్ చేయడానికి కష్టం. అన్నీ కట్ చేసుకొని మనం ముందున్న లైఫ్‌కి ఇప్పటికి కొంచెం కట్ చేసుకొని జీవించడానికి చాలా చాలా కష్టం. అలా కాకుండా పక్కింటోళ్ళు అవి కొనుక్కున్నారు, ఎదురింటోళ్ళకి ఉన్నాయి, మా ఫ్రెండ్స్‌కి ఉన్నాయి అని చెప్పి మనం అట్లాగే ఉండాలంటే కుదరదు. మన బడ్జెట్‌ని బట్టి మన ఇంట్లో పరిస్థితులను బట్టి ముందుకెళ్ళిపోతూ ఉండాలి. మనకున్న దాంట్లో హ్యాపీగా ఉండడం నేర్చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకు మనీ సేవ్ అవుతుంది. మనం కూడా హ్యాపీగా ఉంటామండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే గనుక కంపల్సరీ కామెంట్‌లో ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే కామెంట్‌లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు నేను పిల్లల కోసం స్కూల్ ఫీజులు అంటే ఇప్పుడు నెక్స్ట్ జూన్ నెలలో మన పిల్లలకు ఫీజులు కడతాం కదా! ఫీజులు వాళ్ళకి కావాల్సినటువన్నీ జూన్ నెలకు నేను ఎలా ప్లాన్ చేసుకుంటా అనేది మీకు వీడియో కావాలంటే గనుక చెప్పండి. కంపల్సరీ నేను డీటెయిలింగ్‌గా మీకు వీడియో అయితే తీసి పెడతాను. అలాగే లాస్ట్ వీడియోలో బుక్స్ ఎలా కొంటాను అనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఒకసారి చూడకపోతే చూడండి. ఓకే అండి. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ.